దేవుడన్నాక భక్తైనా ఉండాలి, భయమైనా ఉండాలి. ఆ తండ్రి కొడుకులకు ఆ రెండూ లేవు. బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత జోజినగర్లో 2.17 ఎకరాల ఆ భూమి విలువ దాదాపుగా 150 కోట్లు. ఏకంగా 200 మంది పోలీసుల సమక్షంలో అధికారులు అక్కడున్న 42 ఇళ్లను నేలమట్టం చేశారు. 42 కుటుంబాలను రోడ్డు పాలు చేశారు. ఈ బుల్డోజర్ బీభత్సం వెనుక అసలు కథేంటని జోజినగర్లో తీగలాగితే కరకట్టలో డొంక కదిలింది. 2016లో బాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ స్థలంపై కన్నేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటే వీళ్లను దుర్గమ్మ క్షమిస్తుందా? సుప్రీంకోర్టు స్టే విధించి ఆర్డర్ కాపీలు చేతికందేలోపు ఇళ్లన్నీ నేలమట్టం చేసేశారంటే వీళ్లను ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? కరకట్ట సంతోషం కోసం కనికరం లేకుండా 42 ఇళ్లు కూల్చేశారంటే వీళ్లను ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? రాత్రికి రాత్రి 42 కుటుంబాలను నడిరోడ్డుకిచ్చి వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చారంటే వీళ్లను ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? జీవితాంతం చెమట చుక్కల కష్టంతో కట్టుకున్న గూడు కళ్ళ ముందే చెదిరిపోతే ఎంత కష్టంగా ఉంటుందో బాబుకు తెలుసా? కేవలం గంట వ్యవధిలో జీవితాలు తారుమారైతే ఎంత కష్టంగా ఉంటుందో లోకేష్కు తెలుసా? కోర్టు ఆర్డర్ చేతికందేలోపే బతుకులపై బుల్డోజర్లు నాట్యం చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో పవన్ కళ్యాణ్కు తెలుసా? ఇల్లు కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డున పడ్డా ఆ జోజినగర్ బాధితుల గోడు ఒక్కసారి వినండి సార్. ఆ కష్టం ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మేము 30 ఏళ్ళ కష్టపడి ఇట్లా ఇల్లు నిర్మించుకుంటే 3 నిమిషాల్లో కూలగొట్టేశారు సార్. మా కష్టార్జితం అంతా ఇందులోనే ఉంది. మేము మనుషులం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఒక గోడ కూల్చితే ఎక్కడికో వెళ్ళారు. మరి మా ఇల్లు కూల్చారు, మా బతుకులు రోడ్డు పాలు చేశారు. మరి మా కోసం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రారండి? 70 కుటుంబాలు సార్, కనీసం 350 మంది ఉన్నారు. చేతులెత్తి మొక్కారండి. ఆడవాళ్ళు అయితే చేతులెత్తి మొక్కారు. శ్రీనివాసు వాడే కూల్పించాడు మా మందిరాన్ని. కూల్పించి ఏమన్నాడంటే, మీ దేవుడి సమాధి చేశాను, నిన్ను కూడా సమాధి చేస్తాను అన్నాడు. ఆ రోజు 300 మంది పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా లాయర్లు అసలు ఇంట్లోకి వచ్చి మమ్మల్ని బయటికి లాగారండి. నాకు లాయర్ అట్లా చేయొచ్చు అండి. వచ్చిందండి స్టే ఆర్డర్, ఆగండి. మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉందా? లేదైతే పక్క తప్పకండి, లాగండి, పక్కకి కొట్టండి. ఏంటండి ఇది? అసలు మన సమాజంలో మనుషుల మధ్యన బతికేది. అసలు మేము 2001లో కొనుగోలు చేసాము. ఇది రామ కోఆపరేటివ్ సొసైటీ, టేక్ సొసైటీ 2012లో స్టార్ట్ అయింది ఈ సొసైటీ. అప్పుడు దాకా లేని సొసైటీ ఇది. ఇప్పుడు ఎలాగొచ్చింది? మేము గెలవలేము, వాళ్ళతో గెలవలేక మేము ఇలా ఓడిపోతూ చివరాఖరి మా ఇల్లునే కోల్పోయి రోడ్డు మీద ఉన్నాం. నాయన మమ్మల్ని ఆలకించి, మా మొర ఆలకించు నాయన. బాధితులు చంద్రబాబును కలిశారు. కాస్తంత కూడా జాలి, కనికరం, దయ చూపించలేదు. వీళ్ళే లోకేష్ గారిని కలిశారు. కాస్తంత జాలి, దయ, కనికరం కాస్తంత కూడా చూపించలేదు. కనీసం ఇంత జరిగింది కదా. ఆ రోజు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు స్టే విధించింది. అయ్యా, సుప్రీంకోర్టు స్టే విధించింది, ఆర్డర్ కాపీ చేతికొస్తోంది, దయచేసి కోల్చకండి అంటే సుప్రీంకోర్టు స్టే విధించింది. మనం లైవ్లో చూస్తాం, ఇక్కడ కనిపిస్తుంది మనకి. బట్ ఆర్డర్ కాపీస్ మా చేతికి ఇంకా అందలేదు. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే లోపు లేట్ అవుతుంది కదా. ఈ లోపు కూల్చేస్తే ఆర్డర్ని కూడా పక్కన పెట్టేసినట్టు అవుతుంది. మరి ఇలాంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? లోకేష్ గారు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? సుప్రీంకోర్టు స్టే విధించినటువంటి కేసులో ఆర్డర్ కాపీస్ చేతికి అందకముందే కూల్చేశారంటే, వందలాది మంది పోలీసులు వచ్చారంటే ఈ పోలీసులు పంపించింది ఎవరు సార్? ఈ పోలీసులు ఎవరి సమక్షంలో పనిచేస్తున్నారు సార్? ఈ పోలీసులు ఎవరు చెబితే వింటారు సార్? ఈ అధికారులు ఎవరు చెబితే వింటారు సార్? వీళ్ళంతా ఎవరి మాటకు కట్టుబడి అక్కడికి వచ్చి కట్టుకున్న గూడుని కూల్చేశారు సార్? ఎవరున్నారో తెలుసు కదా. అందుకే వాళ్ళని పోయి ప్రాధేయపడితే వాళ్ళు వస్తారా? చంద్రబాబు నాయుడు గారు వస్తారా? రారు. లోకేష్ గారు వస్తారా? రారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారా? రారు. భరోసా ఇస్తారా? ఇవ్వరు. ఎందుకో తెలుసా? మన అధికారులతో, మన పోలీసులతో మనమే దగ్గరుండి కూల్చేసిన తరువాత ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అక్కడ ఏం భరోసా ఇస్తాము? వాళ్ళకు ఏ హామీ ఇస్తాము? వాళ్ళకి ఏం చెప్తాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తారు. వారికి మాటిచ్చారు, వస్తాను, మీ కష్టాలు చూస్తాను, వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తాను,
మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన మాట ప్రకారమే ఈరోజు జోజినగర్లో బాధితులను పరామర్శించి వాళ్ళకొక భరోసా కల్పించారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాల. ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు 2016లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి 1981 డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద, పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరపున, పేదల తరపున, మధ్యతరగతి వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి, వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి, వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని ట్యాక్సులు కడతారు, 20 ఏళ్లకు పైగా అక్కడే జీవిస్తున్నారు. మధ్యలో 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతి పరులకు ఒక ధైర్యం వస్తుంది. వెంటనే 1981 నాటి పత్రాలు కూడా సృష్టించుకోగలుగుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు కాబట్టి సైలెంట్గా ఉంటారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూల్చేశారు. 2016లోనే బేజం వేశారు సార్, ఇప్పుడు కాదు. 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కుట్రకు ప్లాన్ చేశారు. 25 ఏళ్ళు, 2 దశాబ్దాలకు పైగా అక్కడ జీవిస్తున్నారు. అనుమతులుంటాయి, ట్యాక్సులు కడతారు, కార్పొరేషన్ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఇన్ని చేస్తున్నా ఇప్పుడు వేరొకరిది ఆ భూమి అయిపోతుంది. సుప్రీంకోర్టు తేల్చక ముందే ఇల్లు కూలగొట్టేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనతో మాట్లాడుతూ బాధితుల్లో ఒకరు అన్నారు కదా, చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇప్పటంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంటే రోడ్డు ఆక్రమించుకొని ప్రహరీ గోడలు కడితే ఆ ప్రహరీ గోడలకు నోటీసులు ఇచ్చి ప్రహరీ గోడలు కూల్చేస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి యాక్టింగ్, డ్రామా, అసలు ఆ స్టంట్స్ ఏ స్థాయిలో చేశారో తెలుసు కదా.
జర్నలిజం విలువలకు గుండు కొట్టేసినటువంటి కిరణ్ గారు వాళ్ళ తండ్రి రామోజీ అని ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు లేరు పాపం, ఏ లోకాన ఉన్నారో ఏమో. ఆయన ఏం రాశారంటే కూల్చేసేంత కక్ష అని రాశాడు ఆ రోజు. ఏ లోకాన ఉన్నారో రామోజీ గారు అబద్ధాలు రాశారు సార్. కూల్చేసేంత కక్ష అని. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ళు కూల్చివేతట. ఏ రోజైనా ఒక దృశ్యం చూపించారా? ఇళ్ళు కూల్చేసిన 53 ఇళ్ళు కూల్చేసిన దృశ్యాలు చూపించరు. ఉంటే కదా ప్రహరీ గోడలు కూలిపోతే కూలిపోయిన ప్రహరీ గోడలు బొమ్మలేసి 53 ఇళ్ళు కూల్చేశారని పవన్ కళ్యాణ్కి ఏదో చెప్పి అప్పటికప్పుడు ఆయన్ని ఇప్పటం పంపించారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. మరి ఎందుకు ఆ బాధితుల్ని పరామర్శించలేదు? ఎందుకు స్టంట్ చేయలేదు? ఎందుకు కారు ఎక్కలేదు? ఓపెన్ టాప్ పైన ఎందుకు కూర్చోలేదు? మంత్రదండంతో ఎవరైనా తల మీద కొట్టి, ఈ సనాతనిని మంత్రదండంతో ఎవరైనా తల మీద కొట్టి శిలగా మారిపోని ఎవరన్నా శాపం పెట్టారా? లేక కమండలంలో నీళ్లు నాలుకపైన జల్లి సైలెంట్గా ఉండని చెప్పారా? రెండూ కాదు కదా. మరి సనాతని ఏమైపోయారు? ఇదేనా సనాతని ధర్మం? ఇప్పటానికి ఒక న్యాయం, జోజీనగర్ వాసులకు ఇంకో న్యాయమా? లేని కేసును సృష్టిస్తే ఆ రోజు ఏం జరిగిందంటే 14 మంది దొంగలు ఇప్పటంలో, పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకుడు ఆ రోజు, వీళ్ళందరికీ ఆ రోజు హైకోర్టు ఫైన్ వేసింది సార్. కోర్టును కూడా మోసం చేసినందుకు. రామోజీ రాతకు ఫైన్ ఎవడే వేయలేడు, దేవుడే ఫైన్ వేస్తాడు రామోజీరావుకి, లేకపోతే జర్నలిజం విలువలకు గుండు కొట్టేసిన కిరణ్కి దేవుడు ఫైన్ వేస్తాడు. వీళ్ళకి ఈ 14 మంది దొంగలకి హైకోర్టు ఫైన్ వేసింది. ₹1,00,000 చొప్పున, ప్రతి ఒక్కరూ ₹1,00,000 చొప్పున 14 లక్షలు కట్టమని. మరి ఎక్కడైనా హైలైట్ చేసిందా? రామోజీరావు ఎప్పుడైనా ఈ వార్తను రాశారా? పరలోకంలో ఉన్నా సరే మనం ప్రశ్నించాలి రామోజీరావుని, వదిలేయకూడదు. పాపం కదా. ఎన్ని పాపాలు చేస్తారు ఈ విధంగా? ఆ రోజు ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి సార్. దుమ్ము రేగిపోతోంది చూడండి ఒకసారి, ఎంత దుమ్ము రేపారో చూడండి. ఇప్పటానికి వెళ్తున్నారు, వెళ్ళి కూలిపోయిన ప్రహరీ గోడ మీద రాద్ధాంతం చేయడానికి. 42 కుటుంబాలు రోడ్డున పడ్డాయి రాత్రికి రాత్రి. అన్యాయంగా 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని దోపిడీ చేసేందుకు మీరు మద్దతిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పెద్దలే కుట్రలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏ మంత్రదండంతో ఆయన తల మీద కొడితే ఆయన శిలలా మారిపోయారు ఈరోజు? ఏ కమండలంలోని నీళ్లు ఆయన నాలుకపైన జలితే సైలెంట్గా ఉన్నారు ఈరోజు? మాట్లాడరా? ప్రశ్నించరా? నిలదీయరా? జోజీనగర్ బాధితులకు అండగా రారా? ఒక్క మాట మాట్లాడరా? ఏ వెహికల్స్ లేవా? వాటిలో పెట్రోల్ డీజిల్ పోసుకోవడానికి డబ్బులు లేవా? ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి తగ్గిన తర్వాత వద్దామనుకుంటున్నారా? ఎందుకు రారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఇది వీళ్ళ నిజ స్వరూపం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి ఎందుకు రారంటే దీని వెనుక ఉన్నది ఎవరో మీరే అర్థం చేసుకోండి. ఈ పరిస్థితులన్నీ చూశాక 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రధానంగా. ఒకసారి ఆ ప్రశ్నలు ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, విజయవాడలో 150 కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి 2016లోనే స్కెచ్ గీశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2, విలువైన భూమిని సొంతం చేసుకునేందుకే 42 కుటుంబాలను రోడ్డున పడేశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, సుప్రీంకోర్టు సమయం ఇచ్చినా, స్టే ఇచ్చినా లెక్క చేయకుండా కూల్చేశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 4, ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు కట్టుకుని ట్యాక్సులు కడుతూ 25 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, లోకేష్, కేసినేని చిన్ని జనసేన నాయకుడి డైరెక్షన్లోనే కూల్చివేతలు జరిగాయా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, బాబు, లోకేష్, పవన్ మీలో ఏ ఒక్కరూ బాధితులను పరామర్శించలేదంటే మీ ప్రమేయం ఉన్నట్టా లేనట్టా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, ఇప్పటంలో గోడ కూల్చేశారని కారు టాప్ ఎక్కి హడావుడి చేసిన పవన్ ఇప్పుడు మొహం చాటేశారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, బాబు, లోకేష్ ఆదేశాలతో అప్పుడు ఇప్పటం వెళ్ళిన పవన్ ఇప్పుడు వారి ఆదేశాలతోనే సైలెంట్ అయ్యారా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి.
క్వశ్చన్ నెంబర్ 9, ఇల్లు కూల్చివేతపై సిబిఐతో దర్యాప్తు చేస్తే లోకేష్, కేసినేని చిన్ని, జనసేన లీడర్ పాత్రలు బయటపడతాయా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10, రాష్ట్ర వ్యాప్తంగా లిటిగేషన్లో ఉన్న ప్రైవేటు భూములపై లోకేష్ అండ్ గ్యాంగ్ కన్నేసిందా లేదా? దుర్గమ్మ సాక్షిగా నిజం చెప్పండి. ఈ ప్రశ్నల తరువాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. 150 కోట్ల దోపిడీ కోసం 42 కుటుంబాలను రోడ్డు పాలు చేసిన వారిని ఆ దుర్గమ్మ క్షమిస్తుందా? ఈ అంశంపైనే మనం చర్చిద్దాం.